పాస్పోర్ట్స్ ఇండియాలో మనకి 4 టైప్స్ ఆఫ్ పాస్పోర్ట్స్ ఉంటాయి. బ్లూ కలర్ మనం అందరూ చూసిందే. బ్లూ కలర్ దేనికి యూస్ చేస్తారంటే నార్మల్ ఆర్డినరీ పీపుల్స్ అనేది వాళ్ళకి ఇష్యూ చేయడం జరుగుతుంది. టూరిజం కోసం బయటకు వెళ్ళడం కానీ, ఎడ్యుకేషన్ పర్పస్ కానీ, జాబ్ పర్పస్ కానీ, సో వాళ్ళందరూ ఎవరైతే వెళ్తారో వాళ్ళకి బ్లూ కలర్ పాస్పోర్ట్ అనేది ఇష్యూ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్ కలర్. ఆరెంజ్ కలర్స్ కి ఎవరిస్తారంటే కేవలం 10th వరకు మాత్రమే చదువుకున్న వాళ్ళకి ఆరెంజ్ కలర్ పాస్పోర్ట్ అంటూ ఇవ్వడం జరిగింది. దానిపైన ఎటువంటి అడ్రస్ అనేది అక్కడ మెన్షన్ చేయరు. నెక్స్ట్ 2 ఏంటంటే మెరూన్ అండ్ వైట్ కలర్ పాస్పోర్ట్స్. ఈ రెండు పాస్పోర్ట్స్ కొంచెం స్పెషల్ అని చెప్పుకోవచ్చు. సో మెరూన్ కలర్ పాస్పోర్ట్ ఎవరికి ఇస్తారంటే ఐఏఎస్ కానీ, ఐపీఎస్ కానీ, ఐఎఫ్ఎస్ కానీ, సో వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళు కొంచెం స్పెషల్ అన్నమాట. అండ్ నెక్స్ట్ వైట్ కలర్ పాస్పోర్ట్. వైట్ కలర్ పాస్పోర్ట్ ఎవరికి ఇస్తారంటే ఎవరైతే ఇండియా పని మీద వేరే దేశానికి వెళ్తారో సో వాళ్ళకి వైట్ కలర్ పాస్పోర్ట్స్ అంటూ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ పాస్పోర్ట్స్ కి పాస్పోర్ట్ అనే పేరు ఎందుకు వచ్చిందో మీకు తెలుసా? 17th సెంచరీలో కనుక మనం చూస్తున్నట్లయితే ఒక దేశం నుంచి ఒక దేశానికి వెళ్ళడానికి షిప్ మార్గం మీద వెళ్ళేటోరు. ఆ షిప్ ఎక్కడ ఉంటే పోర్ట్లు ఉంటాయి. ఆ పోర్ట్ నుంచి వేరే పోర్ట్ కి వెళ్ళడానికి మనకంటూ ఒక పాస్ కావాలి. యూరోపియన్ నేషన్స్ కి కింగ్ ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక పాస్ అనేది రాసేటోడు అంట పేపర్ మీద. ఆ పాస్ అనేది మనకి పోర్ట్ దగ్గర చూపిస్తే ఆ పోర్ట్ నుంచి మనకి పర్మిషన్ వచ్చింది వేరే దేశానికి వెళ్ళడానికి. దానికి అక్కడ మనం పోర్ట్ ని పాస్ చేస్తాం కాబట్టి పాస్పోర్ట్ అంటూ అక్కడ పేరు పెట్టడం జరిగింది. సో అదే పేరు అనేది ఇప్పటిదాకా ఇలాగే కంటిన్యూ చేస్తున్నారు.